వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే. శ్రీ పరిహారం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారాలు. ఈ వారఫలాల్లో ఈరోజు మిథున లగ్నం, సూర్య చంద్ర శుక్ర మిథున లగ్నంలో ఉండడం జరిగింది. ఇక రవి భావంలో అంటే సింహరాశిలో బుధుడు, కన్యలో కేతువు, స్వక్షేత్రమైన కుంభంలో శని, ఇక మీనంలో రాహువు, వృషభంలో గురువు, మేషంలో కుజుడు స్వక్షేత్రంలో ఉండడం జరిగింది. మేషం నుంచి మీనం వరకు మీకు లగ్నం తెలిస్తే లగ్నం నుంచి లేదా రాశి నుంచి చూసుకోండి. ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది ఈ వారం అనేది గోచార రీత్యా మేషరాశి వారికి మీ స్వక్షేత్రంలో కుజుడు ఉండడం, మరి శని రెట్రోగ్రేడ్ అయి వక్రస్థితితో చతుర్థ భావంతో కుజుడిని చూస్తుండడం, ఇక మీ ధనాధిపతి అయిన శుక్రుడు మిథునంలో ఉండడం, అది కూడా సూర్యునితో కలిసి ఉండడం ద్వారా ఈసారి మీకు ఈ వారంలో పార్ట్నర్షిప్కు సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక మీకు ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు రావడం జరుగుతుంది. అయితే కుజుడు వక్రగతి చెందిన కుజుడ దృష్టి ఉండడం ద్వారా ఇక మీరు కొత్త కార్యక్రమాలు ఏమైనా చేయాలన్నా 14 మరి 12 నాడు ప్రారంభం చేయడం చాలా మంచిది. కోర్టు వ్యవహారాల్లో మరి ఇతర చెక్ బౌన్స్ కేసుల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. మేషరాశి వారికి మీకు భాగ్యస్థానం అంటే భాగ్యాధిపతి అయిన గురువు మీ ద్వితీయంలో ఉండడం మీకు బాగా కలిసి వస్తుంది. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ప్రాపర్టీ విషయంలో కానీ కోర్టు వ్యవహారాల్లో కానీ మీకు విజయం చేకూరే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇతరులకు డబ్బు ఇవ్వాలన్నా తీసుకోవాలన్నా మీరు ఎక్కువగా శుక్రవారం నాడు కానీ ఇక గురువారం నాడు కానీ ఈ వారంలో చేయడం చాలా మంచిది. కానీ మీ సిబ్లింగ్ అంటే తోబుట్టువులతో కూడా కొంచెం వ్యవహారం విషయంలో కానీ మాట పెరగడం ద్వారా కొన్ని వివాదాలు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీరు కొంచెం మౌనంగా ఉండడమే చాలా మంచిది. ఈ మేషరాశి కుజునికి ముఖ్యంగా అధిష్టాన దేవతైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చాలా ఉత్తమమైన పరిహారం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసినట్లయితే ఈ వారంలో ఉన్నటువంటి ఏదైనా సమస్యలకు అధిగమించడానికి చాలా ఆస్కారం. వృషభ రాశి వారికి ముఖ్యంగా మీకు మీ రాశిలోను మీ లగ్నంలోనూ గురువు ఉండడం, ఆయన అష్టమాధిపతి అయిన గురువు మీ రాశిలో ఉండడం, ఇక అష్టమ దశమాధిపతి గురువు మీ రాశిలోనే ఉండడం అంటే మీ వృత్తి ఉద్యోగాల్లో కొన్ని మార్పులు జరగడం అవుతాయి. అయితే కొన్ని సమస్యలు కూడా రావడం అంటూ జరుగుతుంది. మీ డబ్బు విషయంలో కానీ ఫైనాన్స్ విషయంలో కానీ ఇతర వ్యాపార రంగంలో మీకు పెట్టుబడులు పెట్టినా కూడా కొంచెం సగం 50-50 సగం రావడం, సగం ఖర్చు అయిపోవడం, సగం అప్పులు చేయడం అంటూ జరుగుతుంది. ఇక శుక్రుడు ద్వితీయంతో సూర్యునితో కలిసి ఉన్నందువల్ల ద్వితీయ భావంలో ఉండడం అంటే మీ చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి కోర్టు వ్యవహారం కానీ మరి ఇతర విషయాల్లో కానీ డబ్బు చేతికి అందడం జరుగుతుంది. ఇక ముఖ్యంగా ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు సింహంలో ఉండడం ద్వారా మీరు గృహాలు ఏదైనా గృహం గవర్నమెంట్ నుంచి లోన్లు తీసుకోవాలన్నా ఇతరుల ద్వారా అప్పు తీసుకోవాలన్నా కూడా కొంచెం అనుకూలమైన సమయం అనే చెప్పవచ్చు. వృషభ రాశి వారికి వృషభ లగ్నం వారికి ముఖ్యంగా కోణాధిపతి అయినటువంటి శని రెట్రోగ్రేడ్ అవ్వడం ద్వారా మీకు భాగ్యాధిపతి అయిన శని రెట్రోగ్రేడ్ కావడం అంటే మీ 9వ స్థానంలోకి శని రావడం ద్వారా మీకు కొన్ని
ధనమూలకమైనటువంటి విషయాల్లో కానీ చాలా రోజులుగా అనుకుంటున్నటువంటి ఈ చర్చలకు ఫలించడం, ధనము సమయానికి అందడం అంటూ జరుగుతుంది. మీ ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్త వహించాలి. దూర ప్రయాణాలు మీరు చేయడానికి చాలా ఆస్కారం ఉంది ఈ వారంలో. ముఖ్యంగా శుక్రునికి అధిష్టాన దేవత అయినటువంటి లక్ష్మీదేవి అర్చన చేయడం ద్వారా మీకున్న సమస్యలు త్వరగా తీరు. మిథున రాశి వారికి, మిథున లగ్నం వారికి, మిథునంలో గోచార సూర్యుడు రవి ఉండడం, చంద్రుడు ఉండడం, మరి శుక్రుడు కూడా ఉండడం ద్వారా మీ రాశి అధిపతి రవి స్థానంలో ఉండడం ద్వారా మీ వ్యాపార రంగంలో చాలా మార్పులు రావడం, కొత్త వ్యాపారం చేయడం జరుగుతుంది. చాలా రోజులుగా ఉన్నటువంటి కొన్ని సమస్యలు తీరడానికి చాలా ఆస్కారం ఉంది. మీరు ఏదైనా కొత్త వృత్తిలోకి చేరాలన్నా, ఏదైనా ఎగ్జామ్స్లో ఇతర విద్యల పట్ల మీరు మక్కువ ఉండి చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి దాంట్లో మీరు చేరాలనుకున్నా కూడా ఇది మంచి సమయం అని చెప్పొచ్చు. అంటే సింహ రాశిలోకి బుధుడు మారడం, చతుర్థంలో కేతువు, వ్యయస్థానంలో గురువు ఉండడం, అంటే ఎక్కువగా డబ్బు నిలవకపోవడం, డబ్బు ఎక్కువ ఖర్చు కావడం జరుగుతుంది. శని అష్టమాధిపతి అయిన శని రెక్టోగ్రేడ్ అయినందువల్ల కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడం జరుగుతుంది. ఈ పార్ట్నర్షిప్ రంగంలో మీరు కొంచెం ఆచి తోచి అడుగు వేయాలి. కొత్త మిత్రుల కలయిక జరుగుతుంది. కొత్త మిత్రులతో ఒక స్నేహం పొందడం, మరి ఇతర విషయాల్లో కానీ కొన్ని మధ్యలోకి వెళ్ళి కొన్ని వివాదాలు రావడం అంటూ జరుగుతుంది. ఇక మీరు చేయబోయే కొత్త పెట్టుబడులు పెట్టడంలో కానీ, షేర్ మార్కెట్లు కానీ, మరి ఫైనాన్స్ రంగంలో కానీ మీరు పెట్టుబడి పెట్టేదానికంటే ఆలస్యం చేయడం చాలా మంచిది. ఇక మీకు ముఖ్యంగా మిథున రాశి వారికి లగ్నాధిపతి బుధుడు అధిష్టాన దేవత శ్రీ మహావిష్ణువు. ఆయన విష్ణు సహస్రనామం చదవడం ద్వారా మీ సమస్యలు చాలా వరకు తీరడం జరుగుతుంది. ఇక కర్కాటక రాశి వారికి ఈ వారం రోజులు ఎలా ఉంటుందంటే, కర్కాటక రాశి చంద్రుడు ప్రస్తుతం వ్యయస్థానంలో ఉండడం, రవి శుక్రులతో కలిసి వ్యయస్థానంలో ఉండడం ద్వారా మీకు చాలా వరకు డబ్బు ఆదా కంటే ఖర్చు విపరీతంగా కావడం, మరియు వ్యయాధిపతి అయిన గురువు రవిలో ఉండడం, తృతీయ స్థానంలో కేతువు ఉండడం, ఇక సప్తమాధిపతి అయినటువంటి శని రెక్టోగ్రేడ్ కావడం వల్ల భార్యాభర్తల మధ్యలో గొడవలు, దూరాలు ఏర్పడడం ఈ వారంలో జరుగుతాయి. గొడవలకు చాలా ఆస్కారం ఉంది. మీరు కొద్దిగా మౌనంగా ఉంటేనే చాలా బాగుంటుంది. ఇక గురువు లాభస్థానంలో ఉండడం, అంటే లాభం రావడం, ఖర్చు కూడా విపరీతంగా కావడం జరుగుతుంది. ఇంకా మీ ఆరోగ్య విషయంలో చాలా రోజులుగా ఎదురు చూస్తున్న చికిత్సకు కానీ, ఏదైనా కొత్త రకమైనటువంటి మందులు వాడాలన్నా కూడా ఈ సమయం చాలా బాగుంటుంది. ఆరోగ్య సమస్యకు మంచి పరిష్కారమైనటువంటి మందులు దొరకడం ఈ వారంలో జరుగుతుంది. ఇక ఈ వారం మొత్తంలో కర్కాటక రాశి వారికి సగం బాగానే ఉంది, సగం కొద్దిగా బాగుండకపోవడం అంటూ, అంటే కొన్ని సమస్యాత్మకంగా భార్యాభర్తల మధ్య వివాదాలు రావడానికి చాలా ఆస్కారం ఉంది. కాబట్టి మీరు మౌనంగా ఉండడం, మీ చంద్రుడు అంటే కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి కాబట్టి చంద్రునికి సంబంధించినటువంటి మంత్రోచ్చారణ జపమంత్రం చేయడం చాలా మంచిది. దీని ద్వారా మానసిక సమస్యలు, గొడవలు రాకుండా ఉండడం జరుగుతుంది. సింహరాశి సింహలగ్నం వారికి చూసినట్లయితే, సింహరాశిలో ద్వితీయంలో కేతువు, ఇక సప్తమంలో శని రెక్టోగ్రేడ్ కావడం, అష్టమంలో రాహువు, భాగ్యస్థానంలో కుజుడు, దశమంలో గురువు, ద్వాదశంలో ఏకాదశంలో రవి, చంద్రుడు, శుక్రుడు ఉండడం జరిగింది. అంటే సింహరాశి వారికి సప్తమం రెట్రోగ్రేడ్ కావడం ద్వారా పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో
ఏదైనా పెట్టుబడి వ్యవహారాల్లో మాట పెరగడం, పార్ట్నర్షిప్లు బిజినెస్ విషయంలో కానీ కొన్ని వివాదాలు రావడానికి చాలా ఆస్కారం ఉంది. అయితే వివాహ విషయంలో కూడా భార్యాభర్తల మధ్యలో గొడవలు రావడం, దూరంగా ఉండడం, మౌనం ఎక్కువగా పాటించడం, భార్యాభర్తల మధ్య ఎక్కువ కొట్లాట రావడం ఈ వారంలో జరగడం అంటూ జరుగుతుంది. ఎందుకంటే శని రెట్రోగ్రేడ్ అయి ఉన్నందువల్ల ఇక ద్వితీయంలో కేతువు, అష్టమంలో రాహువు. కాబట్టి మీకు వ్యాపార రంగంలో, ఉద్యోగంలో టెన్షన్స్ కానీ విపరీతమైన సమస్యలు రావడం అంటూ జరుగుతుంది. ఇక రవి, మీ లగ్నాధిపతి అయిన రవి, రాశ్యాధిపతి అయిన రవి లాభస్థానంలో చంద్రునితో కలిసి, శుక్ర చంద్రులతో కలిసి ఉన్నాడు. అయితే ఇక ముఖ్య దశమంలో గురువు, అంటే మీ దశమంలో గురువు ఉండడం ద్వారా కొత్త ఉద్యోగాలు రావడం, మీరు పిల్లలైతే చదువుల్లో ఉన్నతమైన స్థానాన్ని పొందడం, వృత్తి ఉద్యోగాల్లో మంచి స్థానాన్ని కలగడం అంటూ మీకు ప్రమోషన్లు రావడం. ఇక వ్యాపార రంగంలో కూడా బాగా పోయిన సంవత్సరం కంటే ఈసారి మీకు చాలా బాగా కలిసి వస్తుంది. వ్యాపార రంగంలో కూడా కొత్త మిత్రుల పరిచయం, దూర బంధువులు, చాలా రోజుల నుంచి దూర బంధువులు కలవడం, కొన్ని శుభకార్యాలు కలిసి వెళ్ళడం, తీర్థయాత్రలకు వెళ్ళడం అనేది ఈ వారంలో జరుగుతుంది. కన్యా రాశి వారికి బుధుడు రవిలో ఉండడం, వ్యయస్థానంలో ఉండడం, మీ రాశిలో మీ లగ్నంలో కేతువు ఉండడం, సప్తమంలో రాహు ఉండడం, అంటే మీరు ఏదైనా వ్యాపారం కానీ, ఏదైనా అప్పు తీసుకోవడం కానీ, అప్పు ఇవ్వడం ద్వారా గొడవలు రావడం జరుగుతాయి. మరి దేవుడికి సంబంధించినటువంటి పుణ్యస్థలం కానీ, దేవాలయాల్లో కానీ మీరు చురుకుగా పాల్గొనడం, దేవునికి సంబంధించినటువంటి ఈ భజనలు కానీ, కీర్తనలు కానీ మీరు పాల్గొనడం. ఇక ముఖ్యంగా భార్యాభర్తల మధ్య వివాదాలు రావడానికి చాలా ఆస్కారం ఉంది. ఎందుకంటే సప్తమ రాహువు ఈ వారంలో కొంచెం బాగుండదని చెప్పొచ్చు. ఇక ముఖ్యంగా చతుర్థాధిపతి అయినటువంటి గురువు భాగ్యస్థానంలో ఉండడం, అది కూడా చాలా బాగుంటుంది. అంటే మీరు గృహ విషయంలో కానీ, స్థలం విషయంలో కానీ చాలా రోజులుగా మీరు అనుకున్నటువంటి కళ నెరవేరే సమయం. అయితే మీరు కొత్త ఇల్లులోకి మారడం, లేదా కొత్త గృహం కొనుగోలు గురించి చర్చించడం, ఏదైనా అగ్రిమెంట్స్ కానీ డాక్యుమెంట్స్ రాయించుకోవడానికి మంచి సమయం. ఇక ముఖ్యంగా పార్ట్నర్షిప్లో కానీ, మరి ఇతర వ్యాపార రంగంలో కానీ కొంచెం ఆలోచించి వ్యవహరించాలి. ఆరోగ్య సమస్యలు కూడా రావడానికి చాలా ఆస్కారం ఉంది. కాబట్టి ఎందుకంటే మీకు మిథున కన్యా రాశి వారికి 6th హౌస్ శని రెట్రోగ్రేడ్ కావడం ద్వారా పంచమాన్ని చూస్తుండడం, అంటే ఒక విధంగా మీ సంతానం విషయంలో కూడా కొంచెం పురోగతి చెందుతుంది. అయితే ఆరోగ్య విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. మీకు ప్రమోషన్ విషయంలో కూడా కొన్ని మార్పులు, దూర ప్రయాణాలు కావడం అంటూ జరుగుతాయి. ఇక ముఖ్యంగా తులారాశి వారికి మీ రాశి గారికి, నక్షత్రం వారికి శుక్ర, రవి, చంద్ర, సూర్యుడు ముగ్గురు మిథునంలో ఉండడం, వ్యయస్థానంలో కేతు ఉండడం, అష్టమంలో గురువు ఉండడం, సప్తమంలో కుజుడు, షష్ఠలో రాహు ఉండడం, పంచమంలో శని, రెట్రోగ్రేడ్ అయిన శని. అంటే మీ సంతానం విషయంలో కొన్ని చికాకులు, కొన్ని సమస్యలు రావడం జరుగుతుంది. ఇక ముఖ్యంగా మీకు అనారోగ్య సమస్యలు, మానసిక ఇబ్బందులు కలుగుతాయి. పెట్టుబడిలో కానీ, అప్పు ఇచ్చే దాంట్లో కానీ, లోన్స్ తీసుకోవడంలో కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. బాగా ఎదుర్కొని రావడం అంటూ తక్కువ స్థాయిలో ఉంది, కానీ మీరు ఎక్కువ ప్రయత్నాలు చేయడానికి చాలా ఆస్కారం ఉంది. ఇక ముఖ్యంగా ఏ స్థానంలో కేతువు, పంచమాధిపతి అయిన శని రెట్రోగ్రేడ్ కావడం, చతుర్థంలో చూడడం ద్వారా మీకు గృహాలు మారడం, కొత్త గృహంలో
విషయంలో కానీ, కొత్త గృహాలు కొనడంలో కానీ, ఇల్లు మారడం అంటూ జరుగుతాయి. ఇంటి విషయ చర్చలు రావడం, ఏదైనా ఇంటికి అడ్వాన్సులు ఇవ్వడం కానీ, డాక్యుమెంట్స్ ఏమైనా చేసుకోవడం కానీ జరుగుతుంది. ఇక ఇంట్లో భార్యాభర్తల సౌఖ్యత బాగా ఉంటుంది. ఇక ముఖ్యంగా 6th రాహు ఉండడం, 6th హౌస్లో రాహు ద్వారా మీరు ఏదైనా అజీర్ణానికి సంబంధించినటువంటి, గ్యాస్కు సంబంధించినటువంటి సమస్యలు రావడానికి చాలా ఆస్కారం ఉంది. ఇక మీరు ధూమపానానికి, మద్యపానానికి కొంచెం దూరంగా ఉంటే చాలా బాగుంటుంది. అష్టమంలో గురువు కాబట్టి ఆరోగ్య విషయంలో కానీ, మీరు ప్రయాణంలో కానీ కొంత జాగ్రత్త వహించాల్సి వస్తుంది. వృశ్చిక రాశి వారికి, వృశ్చిక లగ్నం వారికి మీ రాష్ట్రాధిపతి కుజుడు మేషంలోనే ఉండడం, ఇక సప్తమంలో గురువు, అష్టమంలో రవిచంద్ర శుక్రుడు ఉండడం, భాగ్యస్థానంలో గురువు, దశమంలో కేతు, ఇక చతుర్థంలో శుక్రుడు రెక్టోగ్రేడ్ అయినటువంటి శుక్రుడు, పంచమంలో రాహు. కాబట్టి మీ సంతానం విషయంలో కానీ జాగ్రత్త ఉండాలి. సంతానం విషయంలో విదేశాలకు వెళ్ళడం కానీ, ఈ ఉన్నత చదువులకు ప్రయత్నాలు చేయడం కానీ ఆ చర్చలు జరుగుతాయి. ఇక చతుర్థంలో ఉన్నటువంటి శని రెక్టోగ్రేడ్ అయినందువల్ల గృహంలో మీరు గృహం ఎన్నో రోజులుగా కట్టుకోవాలనుకుంటున్న ఇల్లు కానీ, అపార్ట్మెంట్కి వెళ్ళడం కానీ, కొత్త ఇంట్లోకి మారడం కానీ అవన్నీ కొన్ని వాయిదాలు పడడం జరుగుతుంది. ఇక సప్తమంలో గురువు ఉండడం ద్వారా భార్యాభర్తలు వృత్తి ఉద్యోగాలు చేసినట్లయితే బాగా లాభాన్ని ఆర్జించడం, మీ దాంపత్య జీవితం సుఖంగా ఉండడం జరుగుతుంది. ఇక ముఖ్యంగా అష్టమంలో రవి చంద్ర కలయిక శుక్రుడు కాబట్టి దీనివల్ల మీకు పెట్టుబడి రంగంలో కానీ, పార్ట్నర్షిప్ వ్యవహారంలో కానీ కొంచెం ఆచితూచి అడుగు వేయాల్సి వస్తుంది. ఇంకా భాగ్యంలో బుధుడు ఉండడం చాలా వరకు మీరు అనుకున్నటువంటి కోర్టు సమస్య కానీ, ప్రాపర్టీ విషయంలో కానీ కొన్ని అడ్డంకులు ఏర్పడడం జరుగుతుంది. ఇక చాలా రోజులుగా మీరు తీర్థయాత్రలు చేయాలనుకున్నా కూడా అది వాయిదాలు పడుతూ వస్తుంది. ఉద్యోగ విషయమై మీరు చాలా దూరాలు వెళ్ళడం, దానివల్ల బాగా కలిసి రావడం అంటూ జరుగుతుంది. అయితే ఆరోగ్య విషయంలో మీరు కొంచెం శ్రద్ధ వహించాల్సి ఉండాలి. ఈ వృశ్చిక రాశి వారికి కుజుడు మేషంలోనే ఉండడం, మేష వృశ్చికాల కుజుని స్వక్షేత్రాలైన కుజుడు స్వక్షేత్రంలో ఉండడం ద్వారా కొంచెం కోప ఆవేశపరులై ఇతరులతో మాట్లాడినప్పుడు కానీ భావోద్వేగాలకు కాకుండా, ఆవేశంతో మాట్లాడకుండా మీరు కొంచెం సమన్వయం పాటించి మాట్లాడడం చాలా మంచిది. గురువు షష్ఠలో ఉండడం, ఇక సప్తమంలో రవిచంద్ర శుక్రులు ఉండడం, భాగ్యంలో బుధుడు ఉండడం, దశమంలో కేతువు, తృతీయంలో శుక్రుడు. అంటే మీ సిబ్లింగ్, రక్త సంబంధికులతో ఉన్నటువంటి వ్యవహారాలు బెడిసి కొట్టడం, వారితో తగువులు విపరీతంగా రావడం, ఆస్తి విషయంలో కానీ చాలా చర్చలకు రావడం జరుగుతాయి. చతుర్థంలో రాహువు ఉండడం ద్వారా భార్యాభర్తల మధ్యలో కొన్ని కలహాలు రావడానికి ఆస్కారం ఉంది. ఇక మీ రాష్ట్రాధిపతి అయిన గురువు, లగ్నాధిపతి రాష్ట్రాధిపతి అయిన గురువు షష్ఠలో ఉండడం వల్ల మీ ఆరోగ్య విషయంలో కానీ, డబ్బు విషయంలో కానీ కొంచెం జాగ్రత్త వహించాలి. రవి తృతీయాధిపతి అయిన రవి రెక్టోరై చూస్తున్నందువల్ల చాలా రోజులుగా ధనం విషయంలో, బాకీల విషయంలో కానీ, మీకు రావాల్సిన డబ్బు విషయంలో కానీ, లోన్స్ విషయంలో కానీ కొంచెం త్వరగా రావడానికి చాలా ఆస్కారం ఉంది. మీ ఆరోగ్య విషయమై కొంచెం జాగ్రత్త వహించండి. పార్ట్నర్షిప్ రంగంలో చాలా బాగుంటుంది. భూముల కొనుగోలు చేసే విషయంలో కూడా దూర ప్రాంతాల్లో మీరు భూములు కొనుగోలు చేయడానికి చాలా ఆస్కారం ఉంది. మకర రాశి వారికి రాష్ట్రాధిపతి లగ్నాధిపతి అయిన శని ద్వితీయంలో కుంభంలో స్వక్షేత్రంలో ఉండడం, అది రెక్టోగ్రేడ్
తనుభావాన్ని అంటే లగ్నాన్ని చూస్తూ ఉండడం ద్వారా మీకు చాలా రోజులుగా దూరంగా ఉంటున్న వారు సొంతింట్లోనే ఎక్కువగా గడపడం, మరి ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్త వహించాలి. ఇక మీరు కుటుంబ సభ్యులతో కానీ ఇవి స్నేహితులతో కానీ కొంచెం వివాదాలు రావడానికి చాలా ఆస్కారం ఉంది. కుజుడు చతుర్థంలో ఉండడం ద్వారా మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న భూ వివాదాలు, గొడవలు, కొత్త ఇంట్లోకి మారడం, ఇవన్నీ చర్చలకు రావడం, ఒక కొలిక్కి రావడం అంటూ జరుగుతాయి ఈ వారం రోజుల లోపల. పంచమంలో గురువు ఉండడం చాలా అంటే మీ సంతానం విషయంలో కానీ ఉన్నతమైన చదువులు చదవడం, పిల్లల విషయంలో శ్రద్ధ వహించడం, వారికి అనుకున్నటువంటి వస్తువులు కొని ఇచ్చే చాలా విలువైన వస్తువులు కొనిచ్చే సమయం కూడా ఈ వారంలో జరుగుతుంది. సప్తమాధిపతి చంద్రుడు, రవి, శుక్రుడు షష్ఠలో ఉండడం ద్వారా మీ భార్యాభర్తల్లో కానీ పార్ట్నర్షిప్ రంగంలో కానీ కొన్ని గొడవలు రావడం, వృత్తి ఉద్యోగాల్లో మీ పై స్థాయి మీ ప్రమోషన్స్ ఆగిపోవడం, ఎన్నో రోజులుగా చేస్తున్నటువంటి ప్రయత్నానికి కొంచెం సమయం అడ్డంకి ఏర్పడడం జరుగుతుంది. కాబట్టి మీ రాష్ట్రాధిపతి లగ్నాధిపతి అయిన శనికి మీరు ఒకసారి తైలాభిషేకం చేసుకోవడం ద్వారా చాలా సమస్యల నుంచి మీరు త్వరగా బయటికి వస్తారు. అంటే సమస్యలు తీరడం అంటూ జరుగుతుంది. శని రెట్రోగ్రేడ్ అయి ఉన్నందువల్ల మీకు అనారోగ్య సమస్యలు రావడం, భార్యాభర్తల మధ్యన వివాదాలు రావడం, పార్ట్నర్షిప్ రంగంలో ఉద్యోగంలో మీ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేస్తున్న మీ పై స్థాయి వాళ్ళతో మీకు గొడవలు రావడం అంటూ జరుగుతాయి. మీ బంధుమిత్రుల్లో కూడా చాలా వరకు ఎన్నో రోజులుగా కలిసి ఉన్నటువంటి బంధుమిత్రులకు మనస్పర్ధలకు చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు మౌనంగా ఉండడం, శనికి తైలాభిషేకం ఒకసారి చేసుకోవడం, శనికి అధిష్టాన దేవత వెంకటేశ్వర స్వామి ఆరాధన, వెంకటేశ్వర స్వామి అర్చన చేస్తే చాలా వరకు మీకు సమస్యలు త్వరగా తీరిపోతాయి. కుంభరాశి వారికి, కుంభ లగ్నం వారికి, కుంభరాశికి కానీ మకర రాశికి కానీ 2 రాశులకు అధిపతి శని. కుంభరాశికి అధిపతి అయిన శని రెట్రోగ్రేడ్ అయి ఉన్నందువల్ల మీకు ధనము బాగా ఖర్చు కావడం, ఇక ద్వితీయంలో రాహువు, తృతీయంలో కుజుడు, చతుర్థలో గురువు, పంచమంలో రవి, చంద్ర, శుక్రుడు, సప్తమంలో బుధుడు, అష్టమంలో కేతువు ఉండడం ద్వారా మీకు ముఖ్యంగా అనారోగ్య సమస్యలు రావడం, మరియు చాలా రోజులుగా విదేశాలకు వెళ్ళాలన్నా, విదేశాల నుంచి మీ మిత్రులు ఎవరైనా రావాలన్నా, మీరు ఉన్న స్థలం నుంచి దూరం వెళ్ళాలన్నా మంచి సమయం అని చెప్పొచ్చు. ద్వితీయ రాహువు విదేశాలకు వెళ్ళడానికి మీరు ఎన్నో ప్రయత్నాలు చేసినా ఈ వారంలో మీకు ఏదో ఒక విధంగా మీకు అనుకూలంగా భర్తల మధ్యలో వివాదాలు, చాలా రోజుల వరకు వివాదాలు ఉన్న భార్య భర్త దూరంగా ఉన్న చాలా వరకు కలిసి ఉండే సమయం అని చెప్పొచ్చు. అష్టమంలో కేతువు, ద్వితీయంలో రాహువు. అష్టమంలో కేతువు అంటే మీకు రాబోయే భాగ్యం కానీ ఎలాంటి గేమ్స్ కానీ డబ్బుల విషయంలో చాలా వరకు అడ్డంకులు ఏర్పడతాయి. ఇవి మీరు కొంచెం గమనించి చూడాలి. ఇక లగ్నాధిపతి రెట్రోగ్రేడ్ అయినందువల్ల మీకు చాలా వరకు డబ్బులు వచ్చినా ఖర్చు ఎక్కువగా కావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక మీరు విదేశ ప్రయత్నం కానీ కొత్త ఉద్యోగం చేయాలన్నా చాలా వరకు మంచి సమయం అని చెప్పొచ్చు. కొత్త ఉద్యోగంలో మీరు చాలా వరకు కోపోద్వేగులై మరి ఇతరుల పట్ల మాట్లాడే విషయంలో కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే చాలా బాగుందనే ఈ వారంలో చెప్పొచ్చు. మీనరాశి వారికి, మీనరాశికి అధిపతి గురువు, మీనరాశి వారికి, మీన లగ్నం వారికి గురువు తృతీయంలో ఉండడం, ద్వితీయంలో కుజుడు ఉండడం, చతుర్థంలో రవి, చంద్ర, శుక్రుడు ఉండడం, ఇక పంచమంలో ఇక సిక్స్త్ హౌస్లో బుధుడు, సెవెంత్లో కేతు ఉండడం ద్వారా భార్యాభర్తల మధ్య వివాదాలు బాగా ఉంటాయి. మీరు ఎన్నో రోజులుగా గొడవలు పడుతూ ఉన్న ఈ వారం రోజులు మీరు కొంచెం మౌనంగా ఉండడం చాలా మంచిది. ఇక పంచమంలో చంద్రుడు, పంచమాధిపతి అయిన చంద్రుడు
చతుర్థంలో ఉండడం ద్వారా మీకు గృహ నిర్మాణం కానీ గృహ అలంకరణలు కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ కొంచెం అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ఆరోగ్య విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ కుటుంబ సభ్యులతో అంటే మీ అక్క చెల్లెళ్ళు అన్నా తమ్ములతో మాట్లాడి కానీ ఏదైనా చర్చించే విషయం మీరు చాలా మౌనంగా ఉండడం చాలా మంచిది. ఇక మీకు వ్యాపారంలో కానీ ఉద్యోగాల్లో కానీ బాగా కలిసి వచ్చే సమయం అని చెప్పొచ్చు. ఇది సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.